బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మహీ స్మార్ట్ హోమ్. సో ఈరోజు ఫ్రైడే రోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పుడైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా ఇప్పుడు నా వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈరోజు ఫ్రైడే కాబట్టి కొంచెం క్లీనింగ్ అయితే ఉంటుంది. సో క్లీన్ చేసేసుకొని ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసేయాలి. ఇప్పుడు కరెంట్ పోయిందనమాట, అందుకోసం చూస్తున్నాను. కరెంట్ అయితే పోయింది. ఇప్పుడు ఎట్లా మాకు ఇక్కడ కరెంట్ ఉంటేనే కొంచెం వర్క్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. కరెంట్ లేకపోతే చీకటిగా ఉంటుంది, అంటే బయట సైడ్ నుంచి ఏమీ వెళ్తురు అట్లా ఏం రాదు కదా. సో నా కోసం అయితే చూడండి, నా కోసం ఎవరు ఎదురు చూసినా చూడకుండా అవైతే ఎదురు చూస్తుంటాయి. సో బాసాన్లు అవి బట్టలు అట్లాంటివి ఎదురు చూస్తుంటాయి అనమాట నా కోసం. సో ఇప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ అవుతుంది, చూస్తూ ఉండండి. నచ్చితే కనుక ఒక లైక్ చేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 2 వీక్స్ నుంచి అయితే బాగా చలిగా ఉందండి. అసలు అయితే ఎంత చలిగా ఉందంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేయాలన్నా కూడా చాలా బద్ధకంగా అనిపిస్తుంది. ఇంకా పిల్లలకైతే హాట్ వాటర్ ఇస్తానండి, ఎందుకంటే ఈ చల్లని గాలికి బయటకు వెళ్తూ వస్తుంటారు కదా. సో అందుకోసం వాళ్ళకి హాట్ వాటర్ అయితే ఇచ్చేస్తాను, మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి పడుకునేటప్పుడు. సో ఇప్పుడు మేమందరం హాట్ వాటర్ తీసేసుకున్నాక డోర్ తీసిన ఎమ్మటే నాకైతే ఈ కుక్కపిల్ల బయట అరుచుకుంటూ కనిపిస్తుంది. ఇంకా నేను లోపలికి పిలిచి కొన్ని పాలు అయితే పోసాను అనమాట. సో పాలు తాగేసి బయట కాలు పట్టా ఉంది కదా, అదైతే మొత్తం పీస్ చేసేసింది. సో పాలు తాగేసి ఇంకో మూలను కూర్చొని ఉందనమాట. ఎంత ముద్దుగా ఉంది కదా, చాలా బాగుంది. సో పిల్లలకి ఇంకా క్యారెట్ చేసి పంపించేసిన తర్వాత నేనైతే ఇక్కడ స్టవ్ కట్ట ఉంటుంది కదా, అది మొత్తం సోప్ వేసి క్లీన్ చేసేస్తానండి. యాక్చువల్గా అయితే నేను థర్స్డే రోజు ఈవినింగే మొత్తం క్లీన్ చేసేస్తాను. సో ప్రతిసారి నేను అంటే వీక్లీ 2 టైమ్స్ అయితే స్టవ్ క్లీన్ చేసుకుంటానండి. ఇంకా ఈ గ్లాస్ స్టవ్ వచ్చిన తర్వాత డైలీ క్లీన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఒక చిన్న మరక పడ్డా కూడా అది కొంచెం గలీజ్గా కనిపిస్తుంది. సో అందుకోసం ఇంకా నేను డైలీ మామూలుగా తడి పట్టేసి తుడిచేస్తాను. ట్యూస్డే ఫ్రైడే రోజు మటుకు నేను ఇట్లా వాటర్ వేసి క్లీన్ చేసేస్తాను. ఎక్కువ శాతం మనం కిచెన్లోనే ఉంటాం కాబట్టి మనకు కిచెన్ అనేది కొంచెం నీట్గా ఉందనుకోండి, సో కొంచెం పాజిటివ్ ఫీలింగ్ అయితే వస్తుంది. అందుకోసం నేను ఇక్కడ ఎప్పుడైతే కిచెన్ క్లీన్గానే పెట్టుకుంటా అండి. సో నాకు ఇది ఎవ్రీ ఫ్రైడే ట్యూస్డే అయితే ఇలా స్టవ్ క్లీన్ చేసుకొని ఇట్లా ముగ్గు పెట్టుకొని బొట్లు పెట్టడం నాకు ఫస్ట్ నుంచి అలవాటు అనమాట. ఇలాంటివన్నీ నేను చాలా వరకు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అన్నా చేస్తాను, లేదు అంటే ఈ థర్స్డే రోజు ఈవినింగ్ అన్నా పిల్లలు పడుకున్నాక చేస్తానండి. ఎందుకంటే మనం వంట చేసిన తర్వాత క్లీన్ చేసుకుంటే అది కొంచెం నీట్గా ఉంటుంది నెక్స్ట్ డేకి. సో లేదు మనం క్లీన్ చేసుకొని వంట చేసుకున్నాం అనుకోండి, అది మళ్ళీ స్టవ్ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అది పెద్ద రామాయణం కదా. సో ఫస్ట్ డే క్లీన్ చేసి పెట్టుకుంటే బెస్ట్ అని నేను ఇంకా నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. సో ఈరోజు ఇంకా వీలు పడలేదు కాబట్టి నేను ఇంకా ఫ్రైడే రోజు మార్నింగే క్లీన్ చేసుకున్నాను. అండ్ ఈ టార్టాయిస్ చూస్తున్నారు కదా, ఎవ్రీ ఫ్రైడే నేను క్లీన్ చేసుకుంటాను. దాదాపు నేను 3 months నుంచి దీన్ని పెద్దగా పట్టించుకోవట్లేదండి. అందుకోసం చూడండి మొత్తం డార్క్, అంటే మాది ఫ్లోరైడ్ వాటర్ కదా, సో ఎక్కువ శాతం సాల్ట్ అనేది పేరుకుపోతుందండి దీంట్లో. ఇంకా దీన్ని క్లీన్ చేయడానికి అట్లీస్ట్ నాకు ఒక 1/2 hour అన్న టైం పడుతుంది. నేను పీతాంబర్ వేసి క్లీన్ చేసినా కూడా అది కొంచెం టైం అయితే పడుతుంది పోవడానికి. నేను 3 months నుంచి పట్టించుకోవట్లేదు కదా. సో టార్టాయిస్ని అయితే నేను ఎంట్రన్స్లో పెట్టుకుంటాను, చాలా మంచిదని చెప్పారనమాట. సో ఈ టార్టాయిస్ కూడా నాకు వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చారండి. అంటే మనం సొంతంగా కొనుక్కోకూడదు, ఎవరైనా గిఫ్ట్ ఇస్తే మనకి మంచిది అని అర్థం అనమాట. నేనైతే ఆ టార్టాయిస్ని ఎంట్రన్స్లో పెట్టుకున్నాను అండి. నాకు వేరే వాళ్ళు చెప్పారనమాట ఎంట్రన్స్లో పెట్టుకుంటే మంచిది అనేసి. సో వాళ్ళు చెప్పారు కదా, ఇంకా ఎవరైనా చెప్పినప్పుడు ఇలాంటివి అయితే నేను చాలా మంచిగా పాటిస్తానండి. సో నేను ఎంట్రన్స్లో పెట్టి ఇంకా పూజ చేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడైతే ఇంకా సోఫా క్లీన్ చేసేస్తున్నాను. యాక్చువల్గా నేను దీన్ని సండే రోజు చేసుకుంటాను ఇలాంటివన్నీ క్లీనింగ్స్ అన్నీ. సో ఈరోజు ఫ్రైడే రోజు మా అల్లుడు బర్త్డే అని చెప్పేసి నేను వెళ్ళలేదు ఆఫీస్కి, నేను మా వారు. సో అందుకోసం ఇంకా చిన్నగా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మనకి కొంచెం టైం అయితే దొరుకుతుంది కదా నీట్గా పెట్టుకోవడానికి. సో ఇప్పుడు మనం ఎంత నీట్గా పెడతామో ఇంకా వాళ్ళు వచ్చారనుకోండి యథావిధి తదాస్థానం అన్నట్టుగా మొత్తం గలీజ్ చేసి పడేస్తారనమాట. సో ఇంకా మనం ఏం చేయలేము దానికి. ఇంకెప్పుడు మేమైతే లంచ్లోకి గుత్తి వంకాయ కర్రీ జీరా రైస్ చేశానండి. పిల్లలకైతే బిస్మిల్లాబాద్ చేసి పంపించేశాను. సో మేము లంచ్లోకి అయితే ఇంకా గుత్తి వంకాయ చేసాము. ఇంకా ఆయన ఈవినింగ్ కూడా పనికి వస్తుంది కదా అన్నట్లుగా చేశాను అనమాట.
సో ఈరోజు మా బాబు బర్త్డే కాబట్టి మా అల్లుడిది. సో అందుకోసం ఇంకా అందరం కలిసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బాబుది పాపం వాడైతే నైట్ లేట్ అయిపోయిందండి. వాళ్ళమ్మ వచ్చేసరికి 8:30 అట్లా అయిపోయిందనమాట. సో ఆ నిద్రలోంచి లేపి కేక్ కట్ చేపిస్తున్నాం అనమాట. మీ బ్లెస్సింగ్స్ కూడా పిల్లలకి అందచేయండి. సో వాళ్ళకి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి అనేసి. సో మా ఫాదర్ వచ్చేసి మాల వేసారండి, అందుకే ఆ డ్రెస్ వేసారనమాట. ఇంకా మేము డిన్నర్ అక్కడే చేసి ఇంటికి వచ్చేసాము. సో ఇంటికి వచ్చిన తర్వాత మొన్న మనం కేక్ ప్రిపేర్ చేసాం కదా, ఆ కేక్ అయితే తింటున్నారు పిల్లలు మా వారు. సో చాలా బాగా వచ్చిందండి. ఒకసారి ట్రై చేయని వాళ్ళైతే ట్రై చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ టిల్ దెన్ బాయ్.